నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియచేస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 48వ నామం మనం తెలుసుకోబోతున్నామండి. ఈ నామం ఓం పద్మనాభాయ నమః అన్న నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు ఒంటరి కలువ అని నామకరణం చేశారు. మరి ఆ కథలోకి ప్రవేశిద్దామండి. హోరున ఎడతెరిపి లేకుండా ఒకటే వర్షం. విశ్వమంతా మహాజలప్రళయంలో మునిగిపోయింది. ఆ మహాజల ప్రవాహంలో ఒకే ఒక కలువ ఉద్భవించింది. ఆ కలువ పైభాగంలో ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒంటరి వ్యక్తి తూర్పు దిశగా చూశాడు. ఎవ్వరూ కానరాకపోవడంతో తలను తన కుడివైపునకు అంటే దక్షిణ దిక్కుగా తిప్పాడు. కాని అక్కడా ఎవరూ లేరు. ఒంటరితనము అనుభవిస్తున్న ఆయన ఎవరైనా కానవస్తారేమోనన్న ఆశతో పశ్చిమంగా, ఆ పైన ఉత్తర దిశగా కూడా తిరిగి తిరిగి చూశాడు. కనుచూపు మేర అంతటా అపార జలరాశి తప్ప మరో ప్రాణి మాత్రం ఆయన చూపులకు అందలేదు. ఈ నీటి ప్రవాహంలో తనలా ఇంకొకరు ఎవరైనా కంటపడవచ్చునన్న ఆశతో ఆ ఒంటరి వ్యక్తి తలను నలుదిక్కులా తిప్పి తిప్పి చూస్తూనే ఉన్నాడు. కాని ఈ విధంగా నలుదిక్కులా చూడడం ఆయనకి కష్టమనిపించింది. అయితే కొంతకాలం గడిచాక ఆయన తన మనోరేధం ఈరేడినట్లు తనకు 4 దిక్కులా 4 ముఖాలు ఏర్పడినట్లుగా గ్రహించుకున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులన్నిటా యథేచ్ఛగా చూడగలిగే 4 ముఖాలు కలిగిన ఆయన మరెవ్వరో కాదు, చతుర్ముఖ బ్రహ్మ అని పాఠకులకు ఈ పాటికి గ్రహించుకునే ఉంటారు. అయితే ఒంటరిగా కలువ పైన ఆసీనుడైన ఈ చతుర్ముఖ బ్రహ్మకు తానుగాని తాను కూర్చున్న ఆ కలువ గాని ఎక్కడి నుండి వచ్చాయో పరిపరి విధాలా యోచించినా అర్థమవలేదు. మహాప్రళయాంబుదిలో బలమైన గాలులు వీచడం వలన ఉవ్వెత్తున తరంగాలు ఎగిరి పడుతూ ఉన్నాయి. బ్రహ్మమదిలో తీవ్రమైన సందేహం ఉత్పన్నమైంది. నేనెవ్వరిని? ఈ మహాప్రళయకాలంలో నేను ఆసీనుడైన ఈ కలువ ఎలా ఉద్భవించింది? చూస్తే ఏ ఆధారము లేనట్లు ఒంటరిగా నిల్చుంది. ఇదెలా సాధ్యం? ఇవే ఆయనను వేధిస్తున్న సందేహాలు. ఆయనకు ఒకటి తోచింది. నిరాధారంగా కాండం నిలవలేదు కనుక నీటి అడుగున దీనిని బట్టి ఉంచిన ఆధారమేదో ఉండి తీరాలి. దానినే శోధించపోనాడు బ్రహ్మదేవుడు. కలువ కాండంలోనికి తొంగి చూడగా దానికి రంధ్రాలు కానవచ్చాయి. అయితే అవి సూక్ష్మ రంధ్రాలు కావు, తాను దూరగలిగేటంత పెద్దవి. ఈ రంధ్రాల గుండా అధోభాగం వరకు పోయి ఈ కలువను పట్టి ఉంచిన ఆధారమేదో చూసి రావాలన్న భావాన్ని ఏదో మహత్తర శక్తి తనలో ప్రేరేపిస్తూ ఉంది అని తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. సరే, అదేదో కనుక్కుందామని ఆయన నిర్ణయించుకుని పయనమయ్యాడు. ఆ రంధ్రాల గుండా బ్రహ్మదేవుడు ప్రయాణం నిర్జన మార్గంలో సాగుతూనే ఉంది తప్ప మూలాధారం మాత్రం కంటపడలేదు. కాలం ముందుకు పోతూ ఉంది. సమయం చాలా గడిచింది. వెదకి వెదకి ఎంతో కాలం గడిచిన కలువను నిలిపిన మూలాధారాన్ని కానలేని చతుర్ముఖుడు అలసి సొలసి తిరిగి వెనుకకు తన ముందు ఆసీనుడైన కలువ అగ్రభాగానికి చేరుకున్నాడు. అయితే బ్రహ్మకు అంతర్లీనంగా ఒక భావం పొడసూపింది. అజ్ఞాత దివ్య శక్తి ఏదో ఉన్నట్లు, దాని ప్రభావం వలనే ఇదంతా నియంత్రించబడి ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లు ఆ అజ్ఞాత దివ్య శక్తి ముందు తలవంచి ప్రార్థిస్తే తప్ప తనకు మార్గం గోచరించబడినట్లు ఆయనకు అవగతమైంది. చతుర్ముఖుడు
దీనిని సాధించడానికి మునుముందుగా తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించి ఆ అజ్ఞాత శక్తిపైన తన మనస్సును ఏకాగ్రతతో నిలిపి ఆ దివ్యశక్తిపైనే తన దృష్టిని కేంద్రీకరించి అంతర్ముఖుడై తీవ్రంగా ప్రార్థించసాగాడు. అలా ప్రార్థించగా ఒక దృశ్యమేదో లీలగా గతంలో జరిగినది అన్నట్టుగా అస్పష్టంగా కనుల ముందు గోచరించింది. కలువకు ఆ ధ్యాన సమయంలోనే కలువ మూలాధారం కూడా లీలగా కానరావటంతో ఆయన తన దృష్టినంతటినీ దానిపైనే కేంద్రీకరించాడు. అలా 100 సంవత్సరాలు గడిచాక హఠాత్తుగా బ్రహ్మకు జ్ఞానోదయమైంది. ఈసారి ఆయన తన హృదయాంతరాళంలో కలువ యొక్క ఆధారాన్ని చాలా స్పష్టంగా దర్శించగలిగాడు. బ్రహ్మకు ప్రపంచాన్ని ముంచెత్తివేసిన ప్రళయ జలధిలో ఆదిశేషునిపైన శయనించిన శ్రీమన్నారాయణుడు అగుపించాడు. విశాలమైన ఆదిశేషుడు శ్వేత కలువలా తెల్లగా మిలమిలలాడుతూ శ్రీమన్నారాయణుడికి పాన్పుగా అమరి ఉన్నాడు. ఆదిశేషునిపైన శయనించిన శ్రీమన్నారాయణుడు మరకతమణుల రాశిలా శోభిల్లుతున్నాడు. భవిష్యత్ సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నారాయణుడి నాభిలో నుండి బయలువెడిన కలువను అందులో ఆసీనుడైన తనను కూడా అతి చక్కగా చూసుకోగలిగాడు. అందుకే సంభ్రమాశ్చర్యములతో మునిగి ఓ పద్మనాభా అని నారాయణుని నోరారా కీర్తించేవాడు. పద్మనాభుడంటే నాభియందు కమలం ఉద్భవించి ఉన్నవాడు అని అర్థం. ఆ కలువలోనే తాను ఉద్భవించారన్న సత్యం ఇప్పుడు సృష్టికర్తకు తేటతెల్లమైంది. అంతటా ఈ ప్రపంచాన్ని సక్రమంగా సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలను తనకు ప్రసాదించమని నారాయణుని నానా విధాలుగా ఈ బ్రహ్మదేవుడు ప్రార్థించి స్తోత్రం చేశాడు. అతని స్తోత్రగానానికి సంతసించిన పద్మనాభుడు బ్రహ్మకు సృష్టిని చేపట్టగలిగే శక్తి సామర్థ్యాలను వరంగా ఇచ్చాడు. ఓ చతుర్ముఖ బ్రహ్మ, మరొక్కసారి తపమాచరించి వేదాల ద్వారా ప్రార్థిస్తే నా కటాక్షం వలన నీకు సంపూర్ణ జ్ఞానోదయమై నీ అంతరంగంలో సృష్టి యావత్తు రేఖా చిత్రంలా సాక్షాత్కరిస్తుంది. వేద మంత్రాల సహాయం వలన ఈ విశ్వాన్ని సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు నీకు లభిస్తాయి అన్నారు శ్రీ మహావిష్ణువు. శ్రీమద్ భాగవత పురాణంలోని 8వ స్కందంలోని 3వ అధ్యాయం ఆధారంగా ఈ కథను వివరించడం జరిగింది. కలువ మూలాధారాన్ని వెతకడానికి చతుర్ముఖుడు కలువ రంధ్రాలలో ఎంతకాలం తీసుకున్నాడన్న విషయాన్ని శ్రీమద్ భాగవతంలో చక్కగా కిరేచేయడమైంది. తన ప్రయాణ సమయంలో బ్రహ్మకు 3 అంచులున్న సుదర్శన చక్రం తారసబడిందని వర్ణించడమైంది. సుదర్శన చక్రం కాలానికి గుర్తు. దీనిని ప్రతీకగా తీసుకుంటే సుదర్శన చక్రం తిరుగుతూ ఉండడం వలన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు క్రమం తప్పకుండా నియమానుసారం గడుస్తున్నాయని అర్థమవుతోంది. కొందరు మహానుభావులు కలువనే కాలచక్రంగా అభివర్ణించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ దర్శించిన ఆ భగవంతుణ్ణి దర్శించాలనే అభిలాష కలవారు తిరువనంతపురంలో వెలసిన స్వామిని దర్శించి తరించవచ్చు. తిరువనంతపురం మందిరంలోని అనంత పద్మనాభ స్వామిని 3 ద్వారాల గుండా దర్శించగలం. బహుశా ఈ 3 ద్వారాలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీకలేమో. అనంత పద్మనాభుడొక్కడే గతంలో ఉన్నది, వర్తమానంలో ఉంటున్నవాడు, భవిష్యత్తులో కూడా ఉండబోయేవాడు. శ్రీమద్ భాగవత పురాణంలో వర్ణించిన శ్రీ పద్మనాభుడి వర్ణన చదువుతూ ఉంటే అక్షరాల ఈనాటి తిరువనంతపురంలో వెలిసిన అనంత పద్మనాభుడిని గురించే చదువుతున్నామేమో అన్న అనుభూతి కలుగుతుంది. కేరళలోని బ్రహ్మస్వమాడం త్రిశూర్ గుడిలో నారాయణుడి వామహస్తం శివుని ప్రతిరూపమైన లింగం పైన వేసి ఉండడం మనం చూస్తాం. కేవలం దీనిని గురించి మాత్రమే పురాణంలో మనకు వర్ణన కనిపించదు. ఉన్న కాస్త తేడా అది మాత్రమే. శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహ విశేషాలను, దాని తీరుతెనులను గురించి వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి భాగవతులు సంక్షిప్తంగా నిరుక్తిలో ఈ శ్లోకార్థాన్ని ఆస్వాదించగలరు. కాలాత్మకం తు యత్పద్మం నాభౌ యస్య స ఉచ్యతే
పద్మనాభశ్చ అష్టవర్ణో మహాసంతానదో మనుః. పద్మనాభ నామజపం వలన సత్సంతానాన్ని సత్వంశాన్ని పొందగలమని నిరుక్తిలో పేర్కొనటమైంది. అందుకే పద్మనాభ నామాన్ని పదే పదే స్మరిస్తూ మన వంశాన్ని రక్షించుకుందాం. రాబోయే తరాల వారిని బలోపేతుల్ని చేసుకునేటందుకు, వారిని సంరక్షించుకునేందుకు మనమందరము కూడా ఈ నామాన్ని జపిద్దాం. భగవద్బంధువులారా, అందరం కలిసి ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః అని జపించి ధరిద్దాం. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. శ్రీ 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 విద్యా ప్రకాశానంద స్వామివారు అందించిన పరమార్థ కథల్లో నుంచి ఈ కథని మనం చెప్పుకోబోతున్నాం. మహాత్ముల దినచర్య. ఒక పట్టణంలో ఒక భజన మందిరం కలదు. ప్రతిదినము ఉదయము రాత్రి అచట భజన, సంకీర్తన, నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ ఊరిలోని భక్తులందరూ కలిసి చందాలు వేసుకుని ఆ భజన మందిరంను కట్టించిరి. కేవలము లోక వ్యవహారమందే కాలము గడుపుచు అమూల్యమైన సమయములందు నశ్వర పదార్థ సముపార్జనయందు నిరంతరము వెచ్చించుట ప్రమాదకరమని భావించి కొంత సమయమైనను దైవచింతనయందు, భగవత్ కాలక్షేపమందు, పుణ్య సంపాదనయందు గడుపుట శ్రేయస్కరమని తలంచి ఆ ఊరియందు ఆధ్యాత్మిక పిపాస గల పెద్దలు కొందరు ఆ మందిరమును ఏర్పాటు చేసిరి. ఆ పురమందరి జిజ్ఞాసువులకు, ధ్యానపరులకు, ఆధ్యాత్మ గ్రంథము కలవారికి, తరించవలనను ఉద్దేశము కలవారికి ఆ మందిరం ఎంతయో ఉపకరించుచూ ఉండెను. ప్రతిదినము ఉదయం 20 మంది, రాత్రి 70 మంది అచ్చట సమావేశమై నియమపూర్వకముగా జప, ధ్యాన, పారాయణ, సంకీర్తనాదులను గావించుతూ ఉండిరి. ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటలకి ఆధ్యాత్మిక ఉపన్యాసము 1 గంట సేపు అచ్చట జరుగుతూ ఉండేది. అనుభవజ్ఞులైన వక్తలను, ప్రబోధకులను ఆహ్వానించి వారిచే రసవత్తరములైన ఆధ్యాత్మిక ఉపన్యాసములను చెప్పించుతూ ఉండేవారు. ఆదివారం నాడు ఆఫీసులకు, అంగళ్లకు, పాఠశాలలకు సెలవు దినము కాబట్టి ఆనాడు ఉపన్యాసము వినుటకై తండోపతండములుగా జనులు విచ్చేయుచుండేవారు. భజన మందిరమంతయు ఆనాడు జనులచే కిక్కిరిసి ఉండిపోయేది. ఒక ఆదివారం నాడు అచ్చట మహనీయుడు ఉపన్యాసము చెప్పుచూ ఉండెను. భజన మందిరమంతయు ఇసుక వేసిన రాలకుండునట్లు జనులచే నిండి ఉండెను. శ్రోతలందరూ చెవులు రిక్కించి ఏకాగ్రముగా వినుచుండిరి. ఆనాటి ఉపన్యాస విషయము మహాత్ముల దినచర్య. మహనీయులు ఏ ప్రకారము తమ కాలము గడుపుచుందరో వక్త శ్రోతలకు విశదీకరించుచూ ఉండెను. ఓ భక్తులారా, ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. మహాత్ములు ప్రొద్దున జూద సంబంధమైన దానియందు, మధ్యాహ్నము స్త్రీ సంబంధమైన దానియందును, రాత్రి చోర సంబంధమైన దానియందు కాలము గడుపుచూ ఉందురు అని చెప్పగానే ఆ సభలో ఉన్న భోగపరాయణులు కొందరు పరమానందపడిరి. కాని వెన్నువెంటనే ఆ ఉపన్యాసకుడు తన వాక్యములకు ఈ ప్రకారము భాష్యము చెప్పదొడంగెను. ఓ జనులారా, నేను చెప్పిన వాక్యములకు సరి అయిన అర్థమును తెలుసుకొనుడు. జూద ప్రసంగము అనగా మహాభారతమును అనవచ్చును. కావున మహనీయులు ఉదయమనందు మహాభారతము చదువుకొనవలెనని భావం. అట్లే స్త్రీ ప్రసంగము రామాయణములోని సుందరకాండ ఎందు వచ్చును. అనగా మహాత్ములు మధ్యాహ్న సమయమున రామాయణం చదువుకుందరని అర్థం. చోర ప్రసంగమనగా నవనీత చోరుడగు బాలకృష్ణుని ఉదంతం అయ్యది భాగవతమున చక్కగా విశదీకరించబడినది. కావున మహాత్ములు రాత్రివేళ యందు భాగవతము చదువుకుంటుందరని అర్థం. ఈ ప్రకారముగా మహనీయులు ఉదయము మహాభారతము, మధ్యాహ్నం శ్రీమద్ రామాయణము, రాత్రి భాగవతము పఠించుతూ ఉందరని
ఈ వాక్యముల యొక్క అర్థం. ఉపన్యాసకుడు తన వాక్యములందలి నిగూఢార్థమును వివరించి చెప్పగానే ముముక్షువులందరూ కూడా పరమానందమును పొందిరి. మహాత్ములు ఒక్క నిమిషమైనను వ్యర్థముగా గడపరు. నిరంతర దైవచింతన యందే వారి కాలం గడుచుచూ ఉండును. సతతం కీర్తియాంతో మాం అని గీతాచార్యుడు వక్కాణించిన చందమున ఏదియో ఒక దైవ కాలక్షేపమందే వారి కాలం గడుచుతూ ఉండును. స్వామివారు మనకు చెప్పు నీతి, ముముక్షువులను వారి మహాత్ముల అడుగుజాడలో నడుచుచూ వారి ఆచరణను అనుకరించుచూ తమ జీవితమందు కాలమును వృధా చేయక సద్వినియోగపరచుచూ భగవత్ కృపకు పాత్రులు కావలయును. అమూల్యమగు మానవ జీవితమును దైవ కైంకర్యమునకు వినియోగించి కృతకృత్యులు కావాలనని స్వామివారు ఈ చిన్న నీతి కథలో మనకి బోధించడం జరిగింది. మరి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.